రాజస్థాన్ జానపద కథ. నగలను ఎలుకలు తినేస్తే. చాలా కాలం క్రితం రాజస్థాన్ లూని నదీ తీరంలోని ధానీ గ్రామంలో లక్ష్మణ్ అనే రైతు, మనోహర్ అనే వ్యాపారి ఇరుగు పొరుగును నివసిస్తూ ఉండేవారు. ఒకసారి వరుసగా 2-3 ఏళ్లు వర్షాలు కురవకపోవడంతో నది పూర్తిగా ఎండిపోయింది. పంటలు పండక గ్రామస్తులు కరువును ఎదుర్కోవలసి వచ్చింది. నేలని నమ్ముకున్న లక్ష్మణ్, అతని భార్య కామిని తీవ్రమైన ఆలోచనలో పడ్డారు. దూర ప్రాంతానికి వెళ్లి కొన్నాళ్ల పాటు వేరే ఏదైనా జీవనోపాధిని వెతుక్కోవటం మంచిది అన్న నిర్ణయానికి వచ్చారు. కామినికి ఉన్నట్టుండి తన పెళ్లి సందర్భంగా పుట్టింటి వాళ్ళు పెట్టిన బంగారు నగలు ఇంట్లో ఉండటం గుర్తుకు వచ్చి, నగలను ఇంట్లో పెట్టి వెళ్లటం మంచిది కాదు, అలా అని మన వెంట తీసుకువెళ్లటం కూడా క్షేమం కాదు, మరి ఏం చేయటం అని అడిగింది భర్తను. లక్ష్మణ్ కొంతసేపు ఆలోచించి, అవును, నువ్వు చెప్తున్నది నిజమే, నగలను ఒక సంచిలో వేసి కట్టి ఇవ్వు, దాచమని పక్కింటి మనోహర్కి ఇద్దాం, తిరిగి వచ్చాక తీసుకుందాం అన్నాడు. కామినికి కూడా అది మంచి సలహాగా అనిపించింది. పక్కింటి మనోహర్ తన భర్తతో ఎంతో అన్యోన్యంగా ఉంటాడు కనుక అతని వద్ద నగలు చాలా భద్రంగా ఉండగలవని భావించింది. వెంటనే నగలను ఒక సంచిలో వేసి మూటగట్టి తీసుకుని భర్తతో పాటు మనోహర్ ఇంటికి వెళ్ళింది. సమయానికి మనోహర్ ఇంట్లో లేడు. అతని భార్య చిరునవ్వుతో పలకరిస్తూ బయటికి వచ్చింది. ఈ కరువు ఇంకా ఎంతకాలం ఇలాగే ఉంటుందో తెలియదు. మేము ధానీ వదిలి మరెక్కడికైనా వెళ్ళి కొంతకాలం ఉండి రావాలని అనుకుంటున్నాం. మేము తిరిగి వచ్చేంత వరకు ఈ మూటను మీ ఇంట్లో భద్రంగా దాచండి. ఇందులో నా నగలున్నాయి. వీటిని వెంట తీసుకువెళ్లటం క్షేమం కాదు, తిరిగి వచ్చాక తీసుకుంటాం అంటూ నగల సంచిని అందించింది కామిని. అప్పుడే మనోహర్ అక్కడికి వచ్చాడు. లక్ష్మణ్ తన భార్య చెప్పిన మాటలను అతడు మనోహర్తో మళ్లీ చెప్పాడు. నిశ్చింతగా వెళ్ళిరండి మిత్రమా, మీ నగలు మా వద్ద క్షేమంగా ఉంటాయి అన్నాడు మనోహర్. అతడి భార్య కూడా అదే మాట అన్నది. సంతోషంగా ఇంటికి తిరిగి వచ్చిన లక్ష్మణ్, అతని భార్య మరునాడు తెల్లవారుజామునే బయలుదేరి దూరంలోని మాలార్దేశ్ అనే గ్రామాన్ని చేరుకున్నారు. ఎన్నాళ్ళు వ్యవసాయం చేశాం కదా, ఇప్పుడు ఇక్కడ చిన్నపాటి వ్యాపారం ప్రారంభిద్దామని లక్ష్మణ్ ఆ ఊళ్ళో ఒక ఇల్లు అద్దెకు తీసుకుని దాని వెనక వైపున కాపురం ఉంటూ ముందు వైపున దుకాణం తెరిచాడు. భర్త సరుకులు కొనటానికి వెళ్ళినప్పుడు భార్య దుకాణంలో ఉంటూ వ్యాపారం గమనించసాగింది. చూస్తూ ఉండగానే 1 సంవత్సరం గడిచిపోయింది. ధానీ నుంచి వచ్చేవాళ్లు ఇప్పుడు అక్కడ వర్షాలు కురుస్తున్నాయని చెప్పారు. అయినా లక్ష్మణ్ దంపతులు మరొక సంవత్సరం పాటు అక్కడే ఉండి వ్యాపారంలో కొంత కూడబెట్టాలని అనుకున్నారు. మరొక సంవత్సరంలో అనుకున్న దానికన్నా ఎక్కువ సంపాదించుకుని దుకాణాన్ని వేరొకరికి అమ్మేసి సంతోషంగా స్వస్థలానికి తిరుగు ప్రయాణం అయ్యారు. ఈ 2 ఏళ్లలో ధానీలోని మనోహర్ మనసులో పేరాశ పేరుకుపోయి ద్రోహ చింతన ఆరంభమయ్యింది. పక్కింటి లక్ష్మణ్ తిరిగి వచ్చాడని తెలిసినా వెళ్లి పలకరించలేదు. ఇల్లు సర్దుకోవటంలో తలమునకలైన లక్ష్మణ్ దంపతులు కూడా దాన్ని అంతగా పట్టించుకోలేదు. 2 రోజుల తర్వాత కామిని మనోహర్ ఇంటికి వెళ్లి అతని భార్యను, అక్కయ్య, నా నగలు ఇస్తావా అని అడిగింది. ఆ మాట వినగానే ఆమె కొంగును నోటికి అడ్డంగా పెట్టుకుని భోరును ఏడవసాగింది. నిర్ఘాంతపోయిన కామిని వెంటనే తేరుకుని, ఏమైంది అక్కయ్య అని అడిగింది. ఏం చెప్పమంటావు కామిని అంటూ ఆమె కళ్ళ నీళ్లు తుడుచుకుంటూ, నగలన్నిటినీ చిట్టెలుకలు తినేశాయి. ఆ మాట మీతో చెప్పడానికే సిగ్గుగా ఉంది. అందుకే మిమ్మల్ని పలకరించటానికి కూడా మీ ఇంటికి మా ఆయన రాలేకపోయాడు అన్నది ఏడుపు గొంతుతో. కామిని మరేమీ మాట్లాడకుండా మౌనంగా తన ఇంటికేసి నడిచింది. పొలం పనులు ముగించుకుని భర్త రాగానే విషయం చెప్పింది. ఇద్దరూ నింపాదిగా చర్చించుకుని పక్కింటి వారితో గొడవ పడకూడదని, సరైన సమయంలో తగిన గుణపాఠం నేర్పి తమ సొమ్ము రాబట్టుకోవాలని నిర్ణయించుకున్నారు. లక్ష్మణ్ కొన్ని రోజులు మనోహర్ను అసలు చూడకుండానే ఉండిపోయాడు. ఒకనాడు తనను చూడటానికి వచ్చిన లక్ష్మణ్తో, చూసి 2 ఏళ్లయ్యింది, క్షేమమే కదా అని అడిగాడు మనోహర్ నవ్వుతూ. క్షేమమే మిత్రమా, నీ సాయం కావలసి వచ్చింది, అడగవచ్చా అన్నాడు లక్ష్మణ్.
అడుగు మిత్రమా, స్నేహితుడితో సంకోచం దేనికి అన్నాడు మనోహర్ ఆతృతగా. కామినికి హఠాత్తుగా జ్వరం వచ్చింది. వైద్యుడి వద్దకు తీసుకువెళ్ళాలి. మేం తిరిగి వచ్చేంత వరకు వాకిట్లో ఎండబెట్టిన ధాన్యాన్ని చూసుకోవడానికి మీ అబ్బాయిని కాస్త పంపుతావా అని అడిగాడు లక్ష్మణ్. తప్పకుండా పంపుతాను. అంత మాత్రం సాయపడకపోతే నేనేం మిత్రుణ్ణి అంటూ మనోహర్ తన 10 ఏళ్ల కొడుకును లక్ష్మణ్ వెంట పంపాడు. లక్ష్మణ్ పిల్లవాణ్ణి వెంట పెట్టుకుని పక్క గ్రామంలోని తన బంధువు ఇంట్లో వదిలి జాగ్రత్తగా చూసుకోమని చెప్పి వచ్చాడు. అక్కడ ఆడుకోవటానికి తన ఈడు వాళ్లే ఉండటంతో పిల్లవాడు కూడా అక్కడ ఉండటానికి సంతోషంగా ఒప్పుకున్నాడు. వెళ్లిన బిడ్డ పొద్దుపోయాక కూడా రాకపోయేసరికి మనోహర్ అతడి భార్య లక్ష్మణ్ ఇంటికి వెళ్లి అడిగారు. వారిని చూడగానే కామిని బావురుమని ఏడుస్తూ, అయ్యో ఏమని చెప్పనక్కయ్యా, ఆ పాడుగద్ద బిడ్డను అమాంతం ఎత్తుకుపోయింది. ఈ విషాదకరమైన సమాచారాన్ని మీకెలా చెప్పడమా అని సిగ్గుతో మా ఆయన మీ ఇంటికేసి రాలేకుండా ఉన్నాడు అన్నది. ఏమిటి, బిడ్డను గద్దెత్తుకుపోయిందా అంటూ ఆవేశపడ్డ మనోహర్ అతడి భార్య అక్కడి నుంచి వేగంగా గ్రామాధికారి వద్దకు వెళ్లి లక్ష్మణ్ మీద ఫిర్యాదు చేశారు. గ్రామాధికారి వాళ్ళిద్దరిని వెంట పెట్టుకుని హుటాహుటిగా లక్ష్మణ్ ఇంటి వద్దకు వచ్చాడు. లక్ష్మణ్ గ్రామాధికారికి నమస్కరించాడు. మనోహర్ కొడుక్కి ఏమైందో చెప్పు, పిల్లవాణ్ణి గద్ద ఎలా ఎత్తుకుపోతుంది అని అడిగాడు గ్రామాధికారి. బంగారు నగలను చిట్టెలుకొని తినేసినట్టే గద్ద పిల్లవాణ్ణి ఎత్తుకుపోయింది బాబు, ఇందులో వింతేముంది అన్నాడు లక్ష్మణ్. ఏమిటి, బంగారు నగలను చిట్టెలుకులు తినేయడమా? ఇది మరీ విడ్డూరంగా ఉందే. నువ్వేం చెబుతున్నావో నాకు అర్థం కావటం లేదు అన్నాడు గ్రామాధికారి. అప్పుడు లక్ష్మణ్ 2 ఏళ్ల క్రితం తాము మనోహర్ భార్య చేతికిచ్చిన నగల గురించి, వాటిని తిప్పి అడిగితే ఎలుకలు తినేశాయని ఆమె చెప్పిన విషయము గ్రామాధికారికి వివరించాడు. గ్రామాధికారి మనోహర్ కేసి చూశారు. నిజమా అన్నట్టు కోపంగా. అతడు అతడి భార్య సిగ్గుతో తలలు దించుకున్నారు. ఆ తరువాత మనోహరుడి భార్య, అయ్యా నేను వెళ్లి నగలను తెస్తాను, అవి మా ఇంట్లో భద్రంగా ఉన్నాయి అంటూ తమ ఇంటికేసి నడిచింది. పిల్లవాడు కూడా మా బంధువు ఇంట్లో క్షేమంగా ఉన్నాడు. ఇప్పుడే వెళ్లి వెంట పెట్టుకు వచ్చి మనోహర్కు అప్పగిస్తాను అంటూ లక్ష్మణ్ కూడా బయలుదేరాడు. అత్యాశ హానికరమని ఊరికే చెప్పలేదు. నమ్మక ద్రోహం మహాపాపం. మనం ఒకరికి చెడు తలపెడితే మనకు కీడే తప్ప మేలు జరగదు, గుర్తుంచుకో అని మనోహర్ను హెచ్చరించి గ్రామాధికారి అక్కడి నుంచి తన ఇంటి దారి పట్టాడు. కథ కంచికి మనం ఇంటికి.